హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ప్రొనౌన్ పార్ట్ 4 ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. ఈ లెసన్లో మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఇంట్రోగేటివ్ వర్డ్స్ అన్ని అవన్నీ కూడా ప్రొనౌన్స్ కిందకే వస్తాయా, లేకుంటే వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద ఏమైనా ఉన్నాయా ఇవి చూద్దాం. నిజానికి ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చనింగ్ వర్డ్స్ అంటే ఇంట్రోగేటివ్ వర్డ్స్ అన్ని ప్రొనౌన్స్ కావు. వీటిలో కొన్ని ప్రొనౌన్స్, కొన్ని అడ్జెక్టివ్స్, కొన్ని అడ్వర్బ్స్ ఉంటాయి. వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఇవి ఏవి లాజికల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, వీటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలా, వీటి స్పెషాలిటీ ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వచ్చే ఇంట్రోగేటివ్ వర్డ్స్కి స్పెషాలిటీ ఏంది అనేది మొత్తం ఈ వీడియోలో చూసాం. దీని తర్వాత మీకు క్వశ్చనింగ్ వర్డ్స్ మీద డౌట్స్ ఉండవు. వీటిని యాక్చువల్గా క్వశ్చన్స్ ఎట్లా యూజ్ చేస్తారు అనేది ఈ లెసన్లో కాదు, దానికి ఒక సపరేట్ లెసన్ ఉంది. ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనే టాపిక్ ఉంటుంది. దాంట్లో కూలంకుషంగా నేర్చుకుందాం. ఇక్కడైతే మనం ఓన్లీ వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. అది సెంటెన్స్లో ఎట్లా వస్తాయో చూసాం. క్వశ్చన్స్ ఎట్లా ఫామ్ చేయాలనేది డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లెసన్లో చూసుకుందాం మనం. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాట్ ఆర్ ద ఇంట్రోగేటివ్ వర్డ్స్, హౌ మెనీ ఇంట్రోగేటివ్ వర్డ్స్ ఆర్ దేర్, మొత్తానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంట్రోగేటివ్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా కేటగరైజ్ చేయాలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా గుర్తుంచుకోవాలనేది ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. సో ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ మాత్రమే కాదు, అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్స్ కూడా ఉంటాయి. ఇంట్రోగేటివ్ వర్డ్స్, క్వశ్చనింగ్ వర్డ్స్, వీటిని WH వర్డ్స్ అని కూడా అంటారు. చాలా మటుకు డైరెక్ట్ క్వశ్చన్స్ని WH క్వశ్చన్స్ అని అంటుంటారు. ఎగ్జామ్లో కూడా WH క్వశ్చన్స్ అని ఇచ్చిండ్రు. అందుకే WH క్వశ్చనింగ్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ఇవి ఎన్ని ఉన్నాయి, వీటి సంఖ్య ఏంది, అంటే ఇంగ్లీష్లో ఎన్ని ఇంట్రోగేటివ్ వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చనింగ్ వర్డ్స్ ఉన్నాయి, ప్రొనౌన్స్ అని కాదు, ప్రొనౌన్స్ కానివ్వండి, అడ్జెక్టివ్ కానివ్వండి, అడ్వర్బ్ కానివ్వండి, మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్లీ తెలుగులో ఎన్ని ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా అన్నీ ఉన్నాయి. ఇంత తెలుగులో ఎన్ని ఉన్నాయని డౌట్ అడుగుతుంది. మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 పదాలను మనం అవి ఏంటివో తెలుసుకుందాం, కానీ లాజికల్గా తెలుసుకుందాం. మీరు వాటిని ఒక లిస్ట్ లాగా రాసుకొని పట్టిండ్రు అని అంటే ఇప్పుడు గుర్తుంటుందేమో, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత అది గుర్తుండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో మీకు గుర్తు రాకపోవచ్చు. అందుకని లాజికల్గా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అందుకే ఫస్ట్ ఈ 9 పదాలు కాదు, ఏ విషయాల గురించి మనం క్వశ్చన్ చేయగలుగుతాం, ప్రశ్నించగలిగిన విషయాలు అన్ని, ప్రశ్నించే పదాలు తర్వాత విషయాలు అన్ని మొత్తం 6 ఉంటాయి. అవి ఏవి అని అంటే ఫస్ట్ పర్సన్స్ గురించి క్వశ్చన్ చేయగలుగుతాం, ఎవరు, ఎవరిని, ఎవరిది అని. దాని తర్వాత థింగ్స్ని గురించి క్వశ్చన్ చేయగలుగుతాం, వస్తువుల గురించి, థింగ్స్ ఏది, ఏమిటి, ఇట్లాంటివి. దీని తర్వాత మనం క్వశ్చన్ చేయగలిగింది టైం, దెన్ ప్లేస్, ఇవి ఎక్కడో చూసినట్టు గుర్తుంది కదా. దాని తర్వాత రీజన్, దాని తర్వాత మేనర్. ఈ 4 విషయాలు మొత్తం పైన 2తో కలిపి 6 విషయాల గురించి మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఆల్రైట్. ఇప్పుడు టైం గురించి ప్రశ్నించడానికి మనం వాడే పదం ఏది? టైం. ఎప్పుడు అని అంటాం కదా, ఎప్పుడు, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని ఇంగ్లీష్ పదం వెన్. అదే ప్లేస్ ఎక్కడ, ఇంగ్లీష్లో వేర్. రీజన్ ఎందుకు, ఇంగ్లీష్లో వై. మేనర్ ఎలా, ఎట్లా, ఏ తీరులో, ఏ పద్ధతిలో అని చెప్పడానికి హౌ అని అంటాం. హౌ. ఇవి టైం, ప్లేస్, రీజన్, మేనర్. దాని తర్వాత పర్సన్స్ గురించి మనం ప్రశ్నించగలిగిన విషయాలు ఏంటివి? సి గైస్, దీన్ని లాజికల్గా గుర్తుపెట్టుకోండి. పర్సన్స్ గురించి ప్రశ్నించగలిగిన పదాలన్నీ కూడా WHO, 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 మొత్తం 3 ఉన్నాయి. అన్నీ కూడా WHOతోనే స్టార్ట్ అవుతాయి. రైట్. WHO. ఇంకో రూల్ ఏంటి అంటే దీంట్లో మొదటిది 3 అక్షరాలు మాత్రమే ఉంటుంది, రెండోది 4 అక్షరాలు, మూడోది 5 అక్షరాలు ఉంటాయి, 5 letters. అంటే మొదటిది 3 అక్షరాలు WHO, అదే హూ అంటాం. రెండోది WHOతో స్టార్ట్ కావాలి, కానీ 4 అక్షరాలు ఉండాలి. గెస్ చేయండి అదేంటి? హూమ్, ఎవరిని. రైట్. మూడోది WHOతోనే స్టార్ట్ కావాలి, కానీ 5 అక్షరాలు ఉండాలి. ఇదేంటి? WHOSE, హూజ్, ఎవరి యొక్క, ఎవరిది. సో హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని, హూజ్ అంటే ఎవరి యొక్క లేదా ఎవరిది. ఇప్పుడు థింగ్స్కి 4, 5 ఇట్లా గుర్తుపెట్టుకోండి. 4, 5 లేదా 5, 4 లాగా గుర్తుపెట్టుకోండి. బెటర్ అది 5, 4 లాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనేది మీకు తర్వాత వచ్చే రిలేటివ్ ప్రొనౌన్స్లో మీకు ఇది అర్థమవుతుంది. 5, 4 ఎందుకు అనేది. 5 WHICH, విచ్, ఏది. 4 అని అంటే WHAT, వాట్, ఏమిటి. విచ్ అనేది కొన్ని థింగ్స్ మధ్యలో చాయిస్ని ప్రజెంట్ చేస్తుంది. వాట్ అనేది డైరెక్ట్ అడగడానికి వాడతాం, ఏది, ఏంటిది అని అడగడానికి. అలాగే గైస్, సో ఏ లాంగ్వేజ్లో అయినా మనకున్నవి ఈ 9 క్వశ్చనింగ్ వర్డ్సే. ఆ క్వశ్చనింగ్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోకుండా లాజిక్ని, కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఎవరెవరి గురించి ప్రశ్నించగలుగుతాం? పర్సన్స్, థింగ్స్. దాని తర్వాత టైం, ప్లేస్, రీజన్, మేనర్. పర్సన్స్ అండ్ థింగ్స్ ఉన్నాయి కదా, వీటిలో మొదటిది పర్సన్స్. దీంట్లో 3 పదాలు వాడతాం మనం ప్రశ్నించడానికి. ఆ 3 పదాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ 3 కూడా WHOతో స్టార్ట్ అవుతాయి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీటిలో ఫస్ట్ది WHOలో 3 అక్షరాలు, దాని తర్వాత 4 అక్షరాలు, దాని తర్వాత 5 అక్షరాలు ఉండాలి.
ఆల్రైట్. సో అట్లా చూసుకుంటూ పోతే WHO ఫస్ట్ పదం, రెండో పదం WHOM హూ, మూడో పదం WHOSE హూస్, 5 అక్షరాలు ఉన్నాయి దీంట్లో. దీని తర్వాత థింగ్స్ గురించి ప్రశ్నించడానికి మనకు 2 పదాలు ఉన్నాయి. వాటిలో మొదటి దానికి 5 అక్షరాలు, రెండో దానికి 4 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ 3, 4, 5 ఉంది కదా పర్సన్స్కి, దీన్ని ఉల్టా చేయండి. 5, 4, 3 లేదు. ఎందుకు? థింగ్స్ గురించి ప్రశ్నించడానికి మనకు 2 పదాలు ఉన్నాయి కాబట్టి 3 అక్షరాలు ఉన్నది ఏ పదం లేదు. సో 5 అని అంటే WHICH, 4 అని అంటే WHAT, వాట్. ఆల్రైట్. సో మీకున్న పదాలన్నీ కూడా ఇవే. ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఈ 9 పదాలు మాత్రమే ఉంటాయి. ఇట్లా కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఎన్ని విషయాల గురించి ప్రశ్నించగలుగుతాం? 6 విషయాలు. అవేంటివి? పర్సన్స్, థింగ్స్, దాని తర్వాత టైం, ప్లేస్, రీజన్, మ్యాటర్. ఇవి 4. సో పర్సన్స్, థింగ్స్ 2, మొత్తం 6 విషయాల గురించి. వీటిలో టైం, ప్లేస్, రీజన్, మ్యాటర్కి ఒక్కొక్క పదమే ఉంటుంది. పర్సన్స్కి 3 పదాలు ఉంటాయి, థింగ్స్కి 2 పదాలు ఉంటాయి. ఆ పర్సన్స్ అండ్ థింగ్స్ గురించి ప్రశ్నించే పదాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది ఈ లాజిక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిలో ప్రొనౌన్స్ ఏవి, అడ్జెక్టివ్స్ ఏవి, అడ్వర్బ్స్ ఏవి? సి గైస్, ఇవి ఆల్రెడీ మనం చూసాం కదా. టైం, ప్లేస్, రీజన్, మేనర్ని గురించి ప్రశ్నించే పదాలు, సెంటెన్స్లో టైం, పని జరిగిన టైం, ప్లేస్, రీజన్, మేనర్ని తెలిపే పదాలు ఏవైనా కూడా అడ్వర్బ్స్ అవుతాయి కదా. సో ఇవి అడ్వర్బ్స్ అవుతాయి. కాకపోతే వీటిని ప్రశ్నించడానికి వాడుతున్నాం కాబట్టి నార్మల్ అడ్వర్బ్స్ అనకుండా ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అని అంటాం. సెంటెన్స్లో టైం, ప్లేస్, రీజన్, మేనర్ని తెలిపే పదాలు అడ్వర్బ్స్ అయినాయి అనుకోండి, వాటి గురించి ప్రశ్నించే పదాలు కూడా ఆటోమేటిక్గా అడ్వర్బ్సే కావాలి కదా. ఎస్, కాకపోతే ప్రశ్నించే అడ్వర్బ్స్ అయితే వాటిని ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ లేదా క్వశ్చనింగ్ అడ్వర్బ్స్ అని అంటాం. ఇప్పుడు మీ డాడీ ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరో ఒక పర్సన్తో మాట్లాడుతున్నారు, అతని పేరు మీకు తెలియదు. మీ మమ్మీని అడుగుతున్నారు, డాడీతో మాట్లాడుతున్నది ఎవరు అని. హూ ఈస్ టాకింగ్ విత్ డాడ్. ఆ పర్సన్ పేరు మీకు తెలియదు. ఆ పర్సన్ పేరుకు బదులు హూ అనే పదం వాడుతున్నారు. పేరుకు బదులు వాడే పదం ఏమవుతుంది? ప్రొనౌన్ కదా, రైట్. అది ప్రశ్నించడానికి వాడుతున్నా, వేరే ఏ విషయానికి వాడుతున్నా కూడా మొత్తానికి వాళ్ళ పేరుకు బదులు వాడుతున్నాం కాబట్టి, పర్సన్స్ అండ్ థింగ్స్ యొక్క పేర్లకు బదులు వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఏమైతే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఆ విషయాలు, ఆ పర్సన్స్ వాళ్ళ పేర్లు తెలియనప్పుడు ఈ పదాలను యూజ్ చేసి మనం క్వశ్చన్స్ ఫామ్ చేస్తాం. వాళ్ళ పేరుకు బదులు వాడుతున్నాం కాబట్టి ఈ మొత్తం పదాలు ఏమైతే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మనం చూసుకుంటూ వచ్చినాం కదా. ప్రొనౌన్స్ అడ్జెక్టివ్ ఫామ్లో కూడా పనిచేస్తాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ రూపంలో. వీటిలో 5 ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, వీటిలో అడ్జెక్టివ్స్ లాగా పనిచేసేవి ఏవి అనేది మీరు కనుక్కోవాలి. సింపుల్గా ఒక ట్రిక్ యూజ్ చేయండి. ఈ లాజిక్ ఫాలో అయిందంటే ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ లాగా కూడా పనిచేయగలిగిన పదాలు ఏవి అంటే, ఇంతకు అడ్జెక్టివ్ రూల్ ఏంది? అడ్జెక్టివ్ తర్వాత మీకు నౌన్ కనిపించాలి కదా. సింపుల్గా ఒక ట్రిక్ ఫాలో కాండి. పెన్ అనే ఒక నౌన్ తీసుకోండి. ఇక్కడ ఉన్న 5 పదాల పక్కన ఆ పెన్ అనే నౌన్ని ప్లేస్ చేసుకుంటూ ఆ 2 పదాలను పలుకుతూ పోండి. హూ పెన్ అంటామా? హూ అంటే ఎవరు, పెన్ ఎవరు, పెన్ అని తెలుగులో కూడా అన్నాం కదా. సో హూ పక్కన పెన్ రాలేదు అంటే హూ అన్నది ఓన్లీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, దీనికి అడ్జెక్టివ్ రూపం లేదు అని. హూమ్ అంటే ఏంది? ఎవరిని కదా. ఇప్పుడు తెలుగులో కూడా ఎవరిని పెన్ అంటామా? అనలేం కదా. సో హూమ్ పెన్ అని కూడా అనలేము. దీని పక్కన కూడా నౌన్ రాలేదు అంటే ఇది ఓన్లీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, దానికి అడ్జెక్టివ్ రూపం లేదు. అదే హూస్ అంటే ఎవరిది, హూస్ పెన్ అనొచ్చు కదా, ఎవరిది పెన్ అనొచ్చు కదా, రైట్. సో దీని పక్కన నౌన్ వచ్చే ఛాన్స్ ఉంది, దీని పక్కన నౌన్ని తీసుకుంటుంది. అట్లాంటప్పుడు ఇది ఏమవుతుంది? సింగిల్గా వచ్చినప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దీని పక్కన నౌన్ వస్తే అప్పుడు అది ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఈ 5 ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ లాగా పనిచేసే పదం హూజ్ అనేది ఒకటి దొరికింది ఇంతవరకు మనం. ఇప్పుడు విచ్ చూడండి. విచ్ పెన్ అనొచ్చా? విచ్ పెన్, ఎస్ కదా. విచ్ బ్యాగ్ ఈజ్ యువర్స్ అనొచ్చు కదా. సో దీని పక్కన నౌన్ తీసుకుంటుంది విచ్ అనేది. విచ్ కూడా దాని తర్వాత నౌన్ వస్తే కనుక ఇది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ లాగా పనిచేసే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా 4 ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో 2 ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ కూడా అవుతాయి ఎప్పుడు వాటి పక్కన నౌన్ వస్తే. ఓకే, ఇంకో పదం ఉంది కదా వాట్ అనేది, దీని పక్కన నౌన్ రాగలుగుతుందా చూడండి. వాట్ టాపిక్ ఈజ్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ టుడే. ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నారు? వాట్ టైమ్ ఈజ్ ఇట్, టైం ఎంత అని అడగడానికి ఇంగ్లీష్లో ఇట్లా అడుగుతారు, వాట్ టైం అనేది. టైం అన్నది నౌనే కదా. సో వాట్ అనేది కూడా దాని పక్కన నౌన్ని తీసుకొని అడ్జెక్టివ్ లాగా పనిచేయచ్చు. సో ఇది మనకున్న 9 ఇంటరాగేటివ్ వర్డ్స్ యొక్క క్లాసిఫికేషన్. వీటన్నిటిని కేటగరైజ్ చేసినాం మనం. ఈ 9 ఇంటరాగేటివ్ వర్డ్స్ని ప్రొనౌన్స్ లాగా కొన్ని, అడ్వర్బ్స్ లాగా కొన్ని, ప్రొనౌన్స్ లాగా పనిచేసేవి అడ్జెక్టివ్స్ లాగా కూడా పనిచేస్తాయి కాబట్టి వీటిలో ఈ 5 ప్రొనౌన్స్లో ఏవి అడ్జెక్టివ్స్ లాగా పనిచేస్తాయి అనేది ఇట్లా క్లాసిఫై చేసినాం మనం. సో మనకున్న 9 ఇంటరాగేటివ్ వర్డ్స్లో 4 మాత్రం ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. అవేంటివి? టైంని, ప్లేస్ని, రీజన్ని, మేనర్ని గురించి ప్రశ్నించే పదాలు. అవేంటివి? వెన్, వేర్, వై అండ్ హౌ. ఈ 4. మిగిలిన 5 ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అయితే ఈ 5లో హూస్, విచ్ అండ్ వాట్ అనే పదాలు ఒకవేళ పక్కన నౌన్ వస్తే అప్పుడు అవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కాదు, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఇది క్లియర్ క్లాసిఫికేషన్. పర్సన్స్కి, థింగ్స్కి కలిపి మొత్తం
5 పదాలు వాడతాం మనం. పర్సన్స్ పేర్లు తెలవనప్పుడు, థింగ్స్ పేర్లు తెలవనప్పుడు మనం వాడే పదాలను పేర్లకు బదులు వాడే పదాలు అయితే, పేర్లకు బదులు వాడే పదాలను ప్రొనౌన్స్ అంటాం కాబట్టి, ఇవి పేర్లు తెలవనప్పుడు వాళ్ళ పేర్లకు బదులు ప్రశ్నించడానికి వాడే పదాలు కాబట్టి ఇవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అయినాయి. మనం ఇంతకుముందే చూసినాం ప్రొనౌన్స్ అజెక్టివ్స్ లాగా కూడా పనిచేస్తాయి. కాకపోతే ఈ 5లో 5 అజెక్టివ్స్ లాగా పనిచేయవు. ఓన్లీ 3 మాత్రం పనిచేస్తాయి. అవేవి హూస్, విచ్ అండ్ వాట్. అవి ఎప్పుడు వాటి పక్కన నౌన్స్ వచ్చినప్పుడు. హూస్ పెన్, పెన్ అనే నౌన్కి ముందు వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది, హూస్ అనేది ఇంటరాగేటివ్ అజెక్టివ్ అవుతుంది. విచ్ క్లాస్ ఈజ్ యువర్స్, క్లాస్ అనే నౌన్ విచ్ తర్వాత వచ్చింది కాబట్టి విచ్ అనేది అజెక్టివ్ అవుతుంది, ఇంటరాగేటివ్ అజెక్టివ్. వాట్ టైమ్ ఈజ్ ఇట్, టైం అనే నౌన్కి ముందు వాట్ వచ్చింది కాబట్టి వాట్ అనేది ఇంటరాగేటివ్ అజెక్టివ్ అవుతుంది. అట్లా కాకుండా వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నారు అనుకోండి, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి. వాట్, ఆర్ అన్నది ఇట్స్ ఎ వర్బ్ రైట్. వాట్ పక్కన ఏదైనా నౌన్ ఉందా? లేదు కదా. ఒకవేళ నౌన్ ఉంటే వాట్ ఏమైంది, అజెక్టివ్ అవుతుంది. లేదు కాబట్టి ఇది ఏమైంది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయింది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఆల్రైట్. ఒకవేళ వాట్ పక్కన కనుక నౌన్ వస్తే అప్పుడు అది ఇంటరాగేటివ్ అజెక్టివ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. వాట్ టాపిక్ ఈజ్ గోయింగ్ ఆన్, వాట్ టాపిక్ ఈజ్ గోయింగ్ ఆన్, క్వశ్చన్ మార్క్తో ఏం చేస్తాం. ఇక్కడ చూడండి, ఈజ్ గోయింగ్ ఆన్ అన్నది వర్బ్ అవుతుంది, టాపిక్ అన్నది నౌన్, వాట్ అన్నది అప్పుడు ఏమవుతుంది, నౌన్కి ముందు వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇంటరాగేటివ్ అజెక్టివ్. ఇక్కడ వాట్ అన్నదేమో నౌన్కి ముందు వచ్చి అజెక్టివ్ చేసే పని చేస్తుంది. ఇక్కడ వాట్ అన్నది నౌన్తో పాటు రాలేదు కాబట్టి ఇది ఏమైంది, ప్రొనౌన్ అయింది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఆల్రైట్. ఈ 5 పదాలు కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అయితే వీటిలో హూస్, విచ్ అండ్ వాట్ అన్నవి వాటి పక్కన నౌన్ వస్తే కనుక ఇంటరాగేటివ్ అజెక్టివ్స్ అయితే. ఇంకా టైం, ప్లేస్, రీజన్, మ్యానర్ని గురించి ప్రశ్నించే పదాలు, వాటిని తెలిపే పదాలు అడ్వర్బ్స్ అయినప్పుడు వాటి గురించి ప్రశ్నించే పదాలు కూడా ఆటోమేటిక్గా అడ్వర్బ్స్ అవుతాయి. ఎస్. సో వెన్, వేర్, వై, హౌ అన్నవి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. ఇట్లా క్లాసిఫై చేసుకోవచ్చు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఏంటివి, డబ్ల్యూహెచ్ఓతో స్టార్ట్ అయితే పర్సన్స్ గురించి ప్రశ్నించే పదాలు. వీటిలో ఫస్ట్ దాంట్లో 3 అక్షరాలు, రెండో దాంట్లో 4, మూడో దాంట్లో 5 అక్షరాలు. దాని తర్వాత థింగ్స్ గురించి ప్రశ్నించే పదాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, 5 అక్షరాలు, 4 అక్షరాలు, విచ్, వాట్, ఇవన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. వీటిలో 3 ఇంటరాగేటివ్ అజెక్టివ్స్ అయితే ఎప్పుడు, ఇఫ్ ఫాలోడ్ బై ఎ నౌన్. అవేంటివి, పర్సన్స్ గురించి ప్రశ్నించే పదాలలో 5 అక్షరాలను హూస్, దెన్ థింగ్స్ గురించి ప్రశ్నించే పదాలు 2 ఉన్నాయి కదా, ఆ 2 కూడా విచ్ అండ్ వాట్. వీటి పక్కన నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇవి ఇంటరాగేటివ్ అజెక్టివ్స్ లాగా పనిచేస్తే గుర్తుపెట్టుకోండి. ఇవి వీటిలో కనుక నౌన్స్ మిస్సింగ్ అయితే కనుక ఇవి ప్రొనౌన్స్ అవుతాయి. అట్లనే ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ టైం, ప్లేస్, రీజన్, మేనర్ గురించి ప్రశ్నించే పదాలు వెన్, వేర్, వై అండ్ హౌ. మొత్తం 9 ఉన్నాయి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ పదాల గురించి. ఇన్ దేర్ క్వశ్చనింగ్ వర్డ్ ఫార్మ్స్, అంటే ఇవి క్వశ్చన్స్ లో యూజ్ చేసినప్పుడు దీస్ వర్డ్స్ ఓన్లీ కమ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అండ్ దే ఆర్ క్యాపిటలైజ్డ్. క్యాపిటలైజ్డ్ అంటే తెలుసు కదా, ఫస్ట్ అక్షరాన్ని క్యాపిటల్ లో రాయాలి. See this. What are you doing? What are you doing? This is a question, right? What are you doing అన్నది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు కూడా అది బిగిన్ చేసే క్వశ్చన్లో స్టార్టింగ్లో మాత్రమే రావాలి. అండ్ ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇన్ దేర్ క్వశ్చనింగ్ వర్డ్ ఫార్మ్స్, అంటే క్వశ్చన్స్లో ఈ క్వశ్చనింగ్ పదాలు ఉంటే కనుక అప్పుడు అవి క్వశ్చన్స్ అయితే. అట్లాంటప్పుడు ఈ క్వశ్చనింగ్ వర్డ్స్ని ఎప్పుడు కూడా క్వశ్చన్కి బిగినింగ్లోనే పెట్టాలి మనం. అండ్ దాన్ని డబ్ల్యూ ఆర్ హెచ్, ఈ రెండింటిని కూడా క్యాపిటలైజ్ చేయాలి. డబ్ల్యూ అండ్ హెచ్ ఎందుకన్నా అంటే 9 ఇంట్రాగేటివ్ వర్డ్స్లో 8 డబ్ల్యూతో స్టార్ట్ అయితే 1 హెచ్తో స్టార్ట్ అవుతుంది. హౌ కదా, హౌ ఆర్ యూ డూయింగ్, అట్లా ఎలా ఉన్నారు అని అడగడానికి ఇట్లా అంటాం కదా, హౌ ఆర్ యూ డూయింగ్, హౌ ఆర్ యూ డూయింగ్ క్వశ్చన్ మార్క్. హౌ అన్నది స్టార్టింగ్లో వచ్చింది క్వశ్చన్కి కాబట్టి హెచ్ని ఎప్పుడు క్యాపిటలైజ్ చేస్తాం. అని గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్లో మాత్రమే ఇవి స్టార్టింగ్లో వస్తాయి. కొన్నిసార్లు దీస్ వర్డ్స్ పాపప్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్. అది నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాం మనం. క్వశ్చన్స్లో మాత్రమే ఇవి స్టార్టింగ్లో వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ద ప్రొనౌన్స్ హూస్, విచ్ అండ్ వాట్ కెన్ సమ్టైమ్స్ బి ఫాలోడ్ బై నౌన్స్, ఇన్ విచ్ కేస్ దే ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. వీటి పక్కన నౌన్స్ వచ్చినాయంటే అప్పుడు అవి ఏమైతే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అండ్ నాట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇది చూడండి క్వశ్చన్స్. వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ వాట్ ఏమి ఇట్లా పనిచేస్తుంది, వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్ రైట్. హూ, హూమ్, హూస్, విచ్, వాట్ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. ఇక్కడ ఇది ప్రొనౌనా అడ్జెక్టివ్ అని ఎట్లా డిసైడ్ చేయాలి, దీని పక్కన నౌన్ ఉంటే కనుక అడ్జెక్టివ్ అవుతుంది, లేకపోతే ప్రొనౌన్ అవుతుంది. అట్లనే వేర్ ఆర్ యూ గోయింగ్, వెన్, వేర్, వై, హౌ, టైం, ప్లేస్, రీజన్, మ్యానర్ తెలిపే పదాలు అడ్వర్బ్స్ కాబట్టి వేర్ అన్నది ఇంటరాగేటివ్ అడ్వర్బ్ అవుతుంది. హూజ్ ఈజ్ దిస్ పెన్, హూజ్ అన్నది పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ ఇంటరాగేటివ్ వర్డ్. అది ప్రొనౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు. ఇక్కడ
హూస్ పక్కన నౌన్ లేదు కాబట్టి అది ప్రొనౌన్ అయింది. ఇక్కడ చూడండి హూస్ మ్యారేజ్ డిడ్ యూ అటెండ్, మ్యారేజ్ అనే నౌన్ కి ముందు వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. ఈ పాయింట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లో మీకు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ ఇది చెప్పాల్సి వచ్చింది అనేది. అక్కడ కూడా ఈ పాయింట్ గుర్తు తెచ్చుకుందాం. కాకపోతే ఒకవేళ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ పక్కన మనకు కంపల్సరీగా ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ కనిపించాలి కదా. ఒకవేళ ఈ ప్రిపోజిషన్ కి రైట్ సైడ్ వచ్చింది కనుక ప్రొనౌన్ అయ్యి అది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అయింది, లేదా ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ తో పాటు వచ్చిన నౌన్ ఫ్రేజ్ అయింది అనుకోండి, అట్లాంటప్పుడు ద ప్రిపోజిషన్ ఈజ్ యూజువల్లీ ప్లేస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఆర్ క్లాస్. ఎందుకు అనంటే ఈ ప్రొనౌన్ క్వశ్చనింగ్ వర్డ్ కదా, క్వశ్చనింగ్ వర్డ్ ని ఎప్పుడు కూడా మనం లాస్ట్ వదిలిపెట్టాం. కంపల్సరీగా క్వశ్చన్ ని స్టార్ట్ చేయాల్సిందే, అది కంపల్సరీగా క్వశ్చన్ ని స్టార్ట్ చేయాల్సిందే. ఆ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తున్నా కూడా దాన్ని క్వశ్చన్ బిగినింగ్ కి షిఫ్ట్ చేస్తాం. మనం ఇట్లా చేసి ఈ ప్రిపోజిషన్ ని యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ లో వదిలిపెట్టేస్తాం. ఆల్రైట్, ద ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కెన్ బి పార్ట్ ఆఫ్ ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లెసన్ లో ఇంకా బాగా అర్థమవుతుంది. దిస్ ఇస్ జస్ట్ అన్ ఓవర్ వ్యూ. ఈ క్వశ్చన్ చూడండి, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ దేనికి ఏ పాజిటివ్ సెంటెన్స్ నుంచి తీసుకున్నారు అంటే యు ఆర్ సర్చింగ్ ఫర్ వాట్. ఈ క్వశ్చన్ నుంచి మనం ఈ సెంటెన్స్ నుంచి మనం ఆ క్వశ్చన్ ఫామ్ చేసినాం, యు ఆర్ సర్చింగ్ ఫర్ వాట్. ఒరిజినల్ సెంటెన్స్ ఇది. కాకపోతే వాట్ అన్నది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కదా, ఇది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. కానీ రూల్ ఏంటంటే ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ అవి అడ్జెక్టివ్స్ కానివ్వండి, ప్రొనౌన్స్ కానివ్వండి, అడ్వర్బ్స్ కానివ్వండి, యూ కాంట్ లీవ్ దెమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. వీటిని షిఫ్ట్ చేయాలి మనం, సెంటెన్స్ బిగినింగ్ కి షిఫ్ట్ చేయాలి. అట్లా షిఫ్ట్ చేసినప్పుడు ఈ ప్రిపోజిషన్ ని ఇక్కడ వదిలిపెట్టండి. కానీ వాట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఫామ్ డిఫరెంట్ ఉంటుంది. అదేంటంటే వాట్ యు ఆర్ సర్చింగ్ ఫర్ అన్నారు, వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్. ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే మళ్ళీ సేమ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లో మీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఒక్కసారి చూసుకున్నారంటే దాని తర్వాత ఇంకా క్వశ్చన్స్ మీద మీకు జన్మలో డౌట్ రాదు. ఎట్లయితే ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఎట్లున్నాయి, వీటిలో ప్రొనౌన్స్ ఏవి, అడ్జెక్టివ్స్ ఏవి, వీటిని ఎట్లా కేటగరైజ్ చేసుకున్నాం, ఎట్లా గుర్తుంచుకున్నాం, ఎట్లా నేర్చుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ అక్కడికి పోయేసరికి మీరు అట్లే నేర్చుకుంటారు. ఎట్లయితే ఇక్కడ మీకు ఇప్పుడు ఇంట్రాగేటివ్ వర్డ్స్ మీద 9 ఇంట్రాగేటివ్ వర్డ్స్ మీద డౌట్ లేదో అక్కడ కూడా ఈ క్వశ్చన్ ఫార్మ్స్ మీద మీకు అసలు డౌట్ ఉండదు. వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. రైట్, అట్లానే హూ ఆర్ యూ లుకింగ్ అట్, యాక్చువల్గా ఎట్లా ఉంటుంది, ఇది అట్ హూమ్ అని ఉంటుంది. అట్ హూమ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ హూమ్ ని ముందుకు షిఫ్ట్ చేస్తే అది హూ అవుతుంది. ఎందుకు అవుతుంది కూడా అక్కడ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడేమో ఇది బై హూస్ కార్ అని ఉంటుంది. బై హూస్ కార్ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చనింగ్ వర్డ్స్ ని లాస్ట్ ఉంచలేం కాబట్టి హూస్ కార్ ని ఇక్కడ షిఫ్ట్ చేసి కొంచెం సెంటెన్స్ ని చేంజ్ చేస్తాం, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ని అటు ఇటు చేస్తాం, మనకి క్వశ్చన్ ఫామ్ వస్తుంది. ఓకే, దీన్ని వదిలిపెట్టండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్ క్వశ్చన్. ఈ మూడు కూడా విల్ డిస్కస్ ఇట్ వైల్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఇప్పుడే డిస్కస్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హూ ఆర్ యూ టాకింగ్ టు అనే క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ హూ ఇస్ ద క్వశ్చనింగ్ వర్డ్ కదా, ఇంతకు వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ డస్ ద అండర్లైన్ వర్డ్ బిలాంగ్ టు అనే క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇంట్రాగేటివ్ అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఇట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చు, లేదా సింప్లీ ప్రొనౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్ అని ఇవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఏ ప్రొనౌన్. దెన్ హూమ్ ఆర్ యూ మీటింగ్, హూ, హూమ్, హూస్ ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. రైట్, ఇక్కడనేమో ఇది ప్రొనౌన్ అవుతుంది. హూస్ ఈజ్ దిస్ హౌస్ అనే సెంటెన్స్ లో అనే క్వశ్చన్ లో హూస్ అనేది ప్రొనౌన్ అవుతుంది. హూస్ హౌస్ ఈజ్ దిస్ అని అంటే హౌస్ అనే నౌన్ కి ముందు వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది కదా. ఇక్కడనేమో ఇది ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ విచ్ ఈస్ యువర్ పెన్, విచ్ అన్నదేమో ప్రొనౌన్. అదే విచ్ పెన్ ఈజ్ యువర్స్ అని అంటే పెన్ కి ముందు వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. హియర్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్. దెన్ వాట్ డిడ్ యూ డూ, వాట్ సింగిల్గా వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ అ ప్రొనౌన్. వాట్ టైమ్ ఈజ్ ఇట్, ఇంగ్లీష్లో టైం ఎంత అని అడగడానికి, ఇంగ్లీష్లో టైం ఎంత అని అడగడానికి ఇట్లా అడుగుతారు, వాట్ టైమ్ ఇస్ ఇట్. వాట్ ఈస్ ద టైం కాదు, వాట్ టైమ్ ఇస్ ఇట్. స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరేమనుకుంటే నాకేంది అని అంటే ఎట్లయినా మాట్లాడు, నో ప్రాబ్లం. మనం ఐడియాని ఎక్స్ప్రెస్ చేసినామా లేదా అన్నది ఇంపార్టెంట్, అసలు వాళ్ళకి అర్థమైందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అని కాదు, మెల్లమెల్ల అన్ని అలవాటు అయితే ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేయండి. సో టైం అనేది నౌన్, వాట్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. హియర్ ఇట్ ఈస్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, వెన్ ఆర్ యూ కంప్లీటింగ్ ద వర్క్. వెన్ అని టైం గురించి అడుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రాగేటివ్ అడ్వర్బ్. అలానే వేర్ అనేది ప్లేస్ గురించి అడుగుతుంది, ఇది కూడా అడ్వర్బ్ ఫర్ ప్లేస్ అవుతుంది, కాకపోతే క్వశ్చన్ ఫామ్ లో ఉంది, అందుకే దీన్ని ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ అంటారు. వై అని అంటే రీజన్ గురించి అడుగుతుంది కాబట్టి వై రీజన్ గురించి తెలిపే పదాలు అడ్వర్బ్స్ అయితే, వాటి గురించి ప్రశ్నించే పదాలు అడ్వర్బ్స్ అయితే ఇవి ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ ఫర్ రీజన్. హౌ అనేది మేనర్ కాబట్టి ఇంటరాగేటివ్ అడ్వర్బ్ ఫర్ మేనర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ interrogative pronouns, adjectives and adverbs.
ఈ లిస్ట్ని బాగా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకు క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలంటే కొన్ని రోజులు ఆగండి. దాని తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత మీకు కనుక డౌట్స్ ఉంటే కనుక ఐ ప్రామిస్ మీకు డౌట్స్ ఉండే ఛాన్సే లేదు గైస్. అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు ఈ వీడియో సిరీస్లో తప్ప, కేపీ రెడ్డి ఇంగ్లీష్ సిరీస్లో తప్ప, ఆన్లైన్ క్లాసెస్లో తప్ప వేరే ఎక్కడ కూడా ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ దొరకదు. నేను చెప్పినా కదా 1.5 year నేను రీసెర్చ్ చేసిన. మీకు చెప్పగలగాలంటే నాకు తెలుసున్నారు కాబట్టి మేబీ నాకన్నా బెటర్గా ఎవరైనా చెప్తున్నారేమో అని చెప్పి నేను రీసెర్చ్ చేసిన. ఎవరో ఇద్దరు దొరికిందో అని చెప్పి ఏదో ఒక వీడియోలో చెప్పిన. వాళ్ళ వీడియోస్ కనుక యూట్యూబ్ ఛానల్స్కి కనుక లింక్స్ దొరికితే మీరు చూడడానికి ట్రై చేయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు శుద్ధ హిందీలో మాట్లాడుతున్నారు. ఆ క్లాసెస్ అన్ని శుద్ధ హిందీలో ఉంటాయి. బీహార్ అండ్ యూపీ సిబిఎస్ఈ బోర్డ్స్కి చెప్తున్నారు వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అంటే ఏదో అడ్డా అని 24/7 అడ్డా ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే వాళ్ళు సీక్వెన్షియల్గా చెప్పుకుంటూ పోరు. ఏదో ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుని దాంట్లో వచ్చిన టాపిక్స్ని ర్యాండమ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతారు. అక్కడ అదొక ప్రాబ్లం ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో సిరీస్ని సీరియస్గా ఫాలో కావండి. ఇక్కడ దొరికినంత నాలెడ్జ్ ఇంత సిస్టమేటిక్గా వేరే ఎక్కడా లేదు. ఒకవేళ కనుక ఎవరైనా ఇట్లా చెప్తున్నారు అని అంటే ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆ వీడియో లింక్ని నాకు పంపించడానికి ట్రై చేయండి. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యాజ్ యూజువల్ వీటిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళతో చెప్పండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే నా ఛానల్ అంత ప్రమోట్ అవుతుంది. ఐ హోప్, ఐ విష్ అండ్ నేను అనుకుంటున్నా మీ ఎక్స్పెక్టేషన్స్ని నేను మీట్ అవుతున్నా అని. ఒకవేళ అట్లా కాదు అనుకుంటే కనుక మీరు కామెంట్స్లో నేను ఏం చేంజ్ చేసుకోవాలనేది సజెషన్స్ ఇవ్వండి. ఆల్రైట్, ఇంటరాక్ట్ కాండి గైస్ కామెంట్స్లో. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఇది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.